అయ్యో పాత్రలేవి, త్వరగా తీసుకురా. అయ్యో వస్తున్నాను కదా, ఇందక్కడి నుంచి పిలుస్తూనే ఉన్నారు. ఎందుకంత కంగారు? తీసుకురావడానికి ఇంతసేపా? ఇలా ఇవ్వు. అరే డోలక్ ఎక్కడుంది? ఎవరైనా వెళ్ళి డోలక్ తీసుకురండి. అయ్యో ఉండండి, నేను పిలుచుకొస్తా. త్వరగా వెళ్ళు. ప్రతిదీ వీళ్ళకి చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. 1 2 3 4 1 2 3 4. నీలిమ పెట్స్ మాధవ్. రే ఆనంద్, అన్నయ్య టెంట్ వాళ్ళు ఎంతవరకు వచ్చారు? దారిలో ఉండుంటారన్నయ్య, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. కరెక్ట్ టైంకి వచ్చేస్తారుగా. ఎవరికి ఏది తక్కువ కాకూడదు. అలాగే అన్నయ్య. అబ్బాయి వాళ్ళ కుటుంబం దగ్గర చిన్న మాట కూడా రాకూడదు. సరే అన్నయ్య. అర్థమైందా? అర్థమైంది అన్నయ్య. నమస్తే ఆంటీ, బాగున్నారా? నమస్తే ఆంటీ. చల్లగా ఉండు బాబు. పదండి. రండి, నీలిమ అక్క ఎక్కడుంది? ఆనంద్ ఇలా రా. వస్తున్నాను. నమస్తే ఆంటీ. చాలా అందంగా ఉన్నావమ్మా. చక్కగా ఉన్నావు. నమస్తే వదిన. నమస్తే. నమస్తే వదిన. నమస్తే. నమస్తే వదినా. నమస్తే. చూసారా, ఇద్దరన్నలు కలిసి ఎంత బాగా రెడీ చేశారో. ఆయన ఆ మాత్రం చెయ్యాలే. మాధవ్ లాంటి అబ్బాయి ఊరికే దొరుకుతాడా ఏంటి? సినిమాలో హీరో కన్నా తక్కువేం కాడు. నాకైతే చూడగానే ఒక్క చేత్తో 10 మందినైనా కొట్టగలడు అనిపించింది. అదృష్టవంతురాలివి నీలు. ఇంకా చాలులే, దిష్టి పెట్టకు. Now hug the bride. అబ్బా ఇక ఆపు షాను. మరీ అంత ఆలోచించకు అతని గురించి. ఎవరి గురించి? సుమంత్? సండే రోజు వాళ్ళ ఇంట్లో పార్టీ అయ్యింది తెలుసా? He hugged me. He did what? జీవితం సెట్ అయిపోయింది మా బొమ్మది. ఇంకా బొమ్మేంటక్క? రేపు మీ బొమ్మకి మొదటి రాత్రి. సీమా, ఇలాంటి విషయాలు గట్టిగా మాట్లాడొద్దు. ఎక్కువ ఆలోచించి కంగారు పడుకు నీళ్ళు. రేపతను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి, అంతే. అదిగో ఢోలకొచ్చేసింది. పదండి పదండి, పాటలు మొదలు పెడదాం. పదండి. అరే షీలా కూడా వచ్చింది. తొందరగా పిల్లలందరినీ పిలవండి. షీలా, ఒకసారి ఇలా రావా? చెప్పు, ఏమైంది? త్వరగా చెప్పు. కూర్చోవా? అది నీకు గుర్తుందా? నువ్వొక రోజు నాకు చెప్పావు రూపావతిని గురించి. దేని గురించి చెప్పాను? అదే తన పెళ్లి తర్వాత. నీలో మనం చాలా మాట్లాడుకున్నాం. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు చెప్పు. అది నువ్వేం చెప్పావంటే మొదటి రాత్రి తర్వాత. నీలిమ అక్క, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అబ్బా ఏం లేదు, నువ్వు వెళ్ళిక నుంచి. అన్నయ్య వస్తున్నాను. మొదటి రాత్రి తర్వాత రూపావదిన తన ఇంటికి వెళ్ళిపోయిందని. ఎందుకు? అరే అవును, ఆంటీ ఏం చెప్పిందంటే పెళ్ళైన మరుసటి రోజు పొద్దున అన్నయ్య వదినని హాస్పిటల్లో చూపించారంట. ఆ తర్వాత 2 వారాలకి వదినొచ్చింది. ఎందుకు? మెంటల్ పెయిన్ ఉంటుంది కదా. ఆంటీ చెప్పింది శోభనం రోజు రాత్రి వదినకి ఎంత నెత్తురొచ్చిందంటే బా చెప్పలేంలే. అసలు ఏమైంది అక్కడ? నీలు, షీలా ఇలా రండి. 2 minutes. చూడు నీలు, ఆంటీ ఏం చెప్పిందంటే అది ఫస్ట్ టైం అందరికీ వస్తుందంట. మన మొగుడు చెప్పింది విని చేయటమే, అంతే. అయినా
ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకు ముందే చెప్పానుగా. మ్, సీమా ఆంటీ కూడా ఇదే చెప్పింది. అవును, నువ్వు టెన్షన్ పడకు, జాగ్రత్తగా ఉండు. రూపా వదిన కూడా ఇప్పుడు బానే ఉంది కదా, ఇంకేంటి, అదే జరిగిపోతుంది. త్వరగా రండి నీలు. సరే సరే, ఇందాక నుంచి పిలుస్తూనే ఉన్నారు. పద వెళ్దాం. పద, తొందరగా వెళ్దాం. బాయ్స్ వాళ్ళది మనకి అంతా హగ్తోనే స్టార్ట్ అవుతుంది. సినిమాల్లో అలాంటి సీన్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ ఛానల్ చేంజ్ చేయరా ఏంటి? అలా నవ్వకు. మనం లక్కీ, మన స్కూల్లో బాయ్స్ లేరు. అయినా అదొక్కటే కాదు, ఆంటీ దగ్గర ఒక బుక్ ఉంది. అందులో ఏముందంటే బాయ్స్ చేతులు కట్టేస్తారు టైతో, అలాగే వాళ్ళు మన కళ్ళు మూసేస్తారు. ఇంకా నిజం, బాయ్స్ అలానే ఉంటారు. నేను చూశాను. నువ్వు ఇంటికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయి. SEX. షాను, రెడీ అవ్వు. మమ్మీ కాల్ చేశారు. నిన్ను సుమంత్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయాలి. ఎందుకు? నేను వెళ్ళను. చూడు షాను, ఈరోజు తొందరగా వెళ్ళాలి, ఇంకా మమ్మీకి లేట్ అవుతుంది. ప్లీజ్ తొందరగా రెడీ అవ్వు. నా కడుపులో బాలేదు. షాను, మమ్మీ నిన్ను తిడతారు. వదినా, వదినా, పద వదినా. వదినా, నీకొక విషయం తెలుసా? అన్నయ్య రూమ్ ఇవాళన్నంత నీట్గా ఎప్పుడూ లేదు. వదినా, రేపు ఉదయాన్నే తొందరగా లేస్తారుగా? మధులిక, నువ్వు కూడా రా, మనం రాత్రంతా మాట్లాడుకుందాం. అయితే ఒక పని చేయండి వదినా, మీరే నా రూమ్కి రండి. నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. హా, హా? ఏంటి వదినా నువ్వు? అన్నయ్య ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. పదా. ఎక్కువ ఆలోచించి కంగారు పడకు నీలు. రేపతను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి, అంతే. మెంటల్ పెయిన్ ఉంటుంది కదా, ఆంటీ చెప్పింది. శోభన రోజు రాత్రి వదినకి ఎంత నిద్ర వచ్చిందంటే బా చెప్పలేలే. హాయ్ షాను. థ్యాంక్ యూ రమ్మా. రా షాను, ఎలా ఉన్నావు? ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. డోంట్ వరీ షాను, వాళ్ళు తొందరగానే వచ్చేస్తారులే. నీకు ఫ్రూట్ బౌల్ ఇస్తాను, తింటూ ఉండు, స్టమక్ కేక్ తగ్గుతుంది, సరేనా? రా. సుమంత్, షాను, హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రూట్ బౌల్ తీసుకొస్తాను. రా షాను, కూర్చో. సుమంత్, ఓసారి ఆ, అమ్మా, జస్ట్ 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఫ్రూట్స్ ఎవరు పెట్టారు రూమ్లో? మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, తర్వాత ఏం చేయాలో చూద్దాం. రండి.
వెళ్ళండి. ఆ, నిద్ర అయితే రావట్లేదు కదా? మ్హూ. ఏమన్నా కావాలా? మ్హూ. అయ్యో, అలా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. మమ్మీ బయటికి వెళ్ళింది ఏవో సరుకులు తేడానికి. ఓకే. మీరెలా చెప్తే అలా చేస్తాను, కానీ నాకు రక్తం అంటే చాలా భయం. ఒక్క నిమిషం, మీరు ఏం మాట్లాడుతున్నారు? రక్తం రక్తం అంటే భయం అంటున్నాను. అయితే ఏమైంది ఇప్పుడు? ఇటు చూడండి, ఏమైంది ఇప్పుడు? నా ఫ్రెండ్ వాళ్ళ వదిన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకు? శోభనం తర్వాత అయితే ఇప్పుడు దేని గురించి భయం? నా వలనా? రక్తం అంతా హగ్తోనే స్టార్ట్ అవుతుంది. చేతులు కట్టేస్తారు, టైట్, అలాగే వాళ్ళు మన కళ్ళు మూసేస్తారు. ఇంకా నిజం, బాయ్స్ అలానే ఉంటారు. షాను, ఏమైంది షాను? సారీ షాను, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి షాను. షాను, ఐఎమ్ సారీ షాను, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి షాను. నీకు ఇంకా నాకు ఇది మనిద్దరికీ కొత్తే. ఇంకా నేను ఏదంటే అది చేయడానికి నాకు హక్కు లేదు. ఇదంతా నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. కానీ నాకొక్కటి మాత్రం తెలుసు, మనిద్దరికీ కొంచెం టైం కావాలి. సో మనిద్దరం ఒకరికొకరం అర్థం కావాలి కదా, దానికోసం మనం రెడీ అవ్వాలని తెలుస్తుంది.
షాను ఇలా చూడు, మనకి తెలిసిన అన్ని విషయాలు కరెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. కొన్నిసార్లు మనకి చెప్పే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. నువ్వేం కంగారు పడకు. నథింగ్ టు ఫీల్ గిల్టీ అబౌట్. నువ్వు నా దగ్గరికి రా, లేదా నాన్న దగ్గరికి వెళ్ళు. మేము నీకు హెల్ప్ చేస్తాం, సరేనా? కానీ మీకు అర్థం కాకపోతే? మాకెందుకు అర్థం కాదు? మీకు ఫోన్లో అర్థం కాలేదు. ఇంకా మీరెప్పుడు దీని గురించి నా దగ్గర మాట్లాడలేదు. షాను, నాకు భయం వేస్తుంది ఇలాంటివి మాట్లాడాలంటే. శాంభవి వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడూ ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారట. షాను, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ డెంట్ రియలైజ్ ఇట్స్ టైం. నాకు తెలుసుంటే ఖచ్చితంగా ఒకవేళ మనకి ఎవరైనా కరెక్ట్గా చెప్తే ఇంకోలా అయ్యి ఉండేది. షాను, నీకు తెలిసింది ఓకే, కానీ కరెక్ట్ కాదు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏది కరెక్ట్ అని, ఏది రాంగ్ అని. మనం పెరుగుతున్నప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అందువల్ల